ఆపేతాను నాకు చాలా చిరాకు. నేను నమ్మిన నాకు చీట్ చేస్తే నాకు అంతకన్నా చిరాకు. నేను ఎవ్వరిని నమ్మను, కొంతమంది నమ్ముతాను, వాళ్ళు కూడా నన్ను చీట్ చేస్తే నాకు మహా చెడ్డ చిరాకు. నాకు గేమ్ లేకపోయినా పర్లే కానీ నేను ఇలాంటి మాటలు అసలు భరించలేను. సీరియస్లీ నేను భరించలేను. నేను భరించలేను. నేను ఆ మాటలు కూడా భరించలేను. నీ మాటలు కూడా నేను తీసుకోలేను. నువ్వు చాలా ఈజీగా తీసుకోగలిగామో నేను తీసుకోలేను. చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాను కొంతమందితో. నేను వాళ్ళు మాట్లాడిన మాటలు నేను తీసుకోలేను. నీకు ఏం ఇంపార్టెంట్ ఏమో కానీ నాకు మనుషులు ఇంపార్టెంట్. లైఫ్ లో కొన్ని ఉండిపోతాయి. ఎవరు వాళ్ళు దొంగతనం చేసినా నువ్వు పంచుతానని నువ్వు మాట ఇచ్చావా? మరి ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా నాకు పంచాల్సిన అవసరం, అందుకే పంచుతానని చెప్పాను కదా. గేమ్ లాగా చూడాలి. గేమ్ లాగే చూస్తున్నారు. నీకు ఇచ్చిన డబ్బుల్ని నువ్వు పంచుకోగానే ఎవరో దొంగతనం చేసిన డబ్బుల్ని నువ్వు పంచమంటే ఏం అర్థం ఉందండి? అప్పుడు నేను పంచిన లాభమే ఉంది. అప్పుడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే అవుతుంది. అప్పుడు గేమ్ స్ట్రాటజీ ఏముంటుంది? 3 days ఉందిరా, ఇంకా 3 days వస్తాయి డబ్బులు. ఈ రోజుతో ఆగిపోలేదు. ఒక ఇది ఉండాలి అట్లీస్ట్. తీసిన వాళ్ళు మిగతా వాళ్ళకి కొంచెం ఇస్తాము, మేము ఎక్కువ ఉంచుకుంటామని ఆలోచన ఉండాలి అట్లీస్ట్. నువ్వు ఇప్పుడు స్ట్రాటజీ నేను కాదు తనుజ, ఇప్పుడు నేను దొంగలాడాము మేము ఎక్కువ తీసుకుంటామా చెప్పచ్చు. అయిపోయారు. చెప్పేది విను. ఇది దొంగల టాస్క్, అర్థమవుతుందా? ఇది దొంగల టాస్క్. పర్సనల్ థింగ్స్ కానీ లేదు వాళ్ళు పంచేది కానీ దొంగతనం చేయడం అనేది